'పీచీ' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాతో చూసిన తర్వాత నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక అడవిలో ఒక దెయ్యం లాంటిది ఉంటది. ఇంకా ఆ ప్లేస్‌లోకి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఎళ్తారు. ఎళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైంది? ఇంతకీ ఆ దెయ్యం ఏంటి? దాని కథ ఏంటి? అనేది సినిమా. ఇలాంటి లైన్స్‌తో వచ్చిన సినిమాల్ని ఇప్పటికే మనం చాలా సార్లు చూసేసాం. అలాంటి లైన్‌ని ఇందులో కూడా చూపించాలనుకున్నప్పుడు వాటికన్నా ఇంట్రెస్టింగ్‌గా ఉండేలాగా ఏదైనా కొత్త ఎలిమెంట్‌ని యాడ్ చేయాలి. లేకపోతే వాటిలాగా ఇంట్రెస్టింగ్‌గానే చెప్పాలి. కానీ ఈ సినిమాలో అయితే అలాంటిదేం జరగలేదు. సినిమాలో స్టార్టింగ్ సీన్ చూస్తున్నప్పుడు సినిమా బావుంటదనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక తర్వాత సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్‌లు అడవుల్లోకి వెళ్ళడానికే ఎక్కువ టైం పట్టినట్టు అనిపించింది. ఇంక అడవుల్లోకి వెళ్ళాక ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనుకుంటూ చూస్తే, ఆ అడవుల్లో అటు ఇటు పరిగెట్టడం, ఎక్కడెక్కడో మిస్ అవ్వడం, సడెన్‌గా ఎవరో ప్రాంక్ చేశారని చెప్పడం, సడెన్‌గా దెయ్యం ఎఫెక్ట్‌లతో భయపెట్టడానికి చూడడం, ఇవే కనిపించాయి సినిమాలో అంతా. అలా వచ్చి ఏ సీన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఇంక సినిమా అంతా కూడా ఫ్లోలో ముందుకెళ్తున్నట్టు కాకుండా అవే సీన్స్‌తో అక్కడక్కడే రిపీట్ అవుతున్నట్టు అనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్‌ని రివీల్ చేశారు. అది కూడా అంత ఇంపాక్ట్‌ని ఏం క్రియేట్ చేయలేదు. ఇంక ఈ సినిమాకైతే పార్ట్ 2 తీసే ఆలోచనలు కూడా ఉన్నట్టున్నాయి. ఆ అడవుల్లోకి ఇంకో కారు వెళ్తున్నట్టు చూపించి సినిమాని ఆపేశారు. ఈ సినిమాలోనే చూడడానికి ఏం లేదంటే పార్ట్ 2లో మళ్ళీ ఏం చూపిస్తారో అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ ఎవరికీ కూడా ఎక్కువగా యాడ్ చేయడానికి అయితే స్కోప్ అయితే లేదు. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బానే ఉంది. ఫైనల్‌గా ఈ సినిమాలో అయితే అడవులు అటు ఇటు తిరగడం, భయపడడం ఇదే కనిపిస్తా ఉంటది. ఆ ప్రాసెస్‌లో వచ్చే ఏ సీన్ కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.